నినవే అనే పట్టణం పాపంతో నిండిపోయింది. దేవుని మాట వినని ప్రజలు తమ దారిలోనే నడుస్తున్నారు. ఆ సమయంలో దేవుడు నోవాను ఎంచుకున్నాడు. ఓ దేవుడా, ఈ నినవే పట్టణాన్ని కాపాడు. ప్రజలు నీ మాటను వినడం లేదు. వారికి జ్ఞానమివ్వు ప్రభు. వారి హృదయాలను మార్చు, నీ మార్గంలో నడిపించు. నోవా, నీ ప్రార్థన నేను విన్నాను. ఈ జనుల మార్పు కోసం నేను ఎంచుకున్న వాడవు నీవే. నీవు వెళ్ళి వారిని నా దారిలోకి రమ్మని చెప్పు. ఓ ప్రజలారా, దేవుని మాట వినండి. మీ మార్గాలు తప్పు వైపుకు వెళుతున్నాయి. పాపాన్ని విడిచి దేవుని వైపు తిరగండి. ఇప్పటికైనా మారండి, లేకపోతే నాశనం వస్తుంది. నోవా పట్టణంలోకి వెళ్ళి ప్రజలకు దేవుని మాట చెప్పాడు. కాని వారు అతనిని వినలేదు. అతనిని చూసి నవ్వారు, ఎగతాళి చేశారు, కొంతమంది తోసిపుచ్చారు. అయినా నోవా ఆగలేదు. తరువాత దేవుని స్వరం ఆకాశం నుండి వినిపించింది. నోవా, విను. నీతి లేని ఈ జనులపై తీర్పు సమయం వచ్చింది. నీవు ఒక పెద్ద నౌకని నిర్మించు. ప్రతి జంతువును జంటగా అందులోకి తీసుకెళ్ళు. నేను నీతో ఉన్నాను. సరే ప్రభు, అలాగే చేస్తారా? నోవా విశ్వాసంతో నౌక నిర్మించడం ప్రారంభించాడు. ప్రజలు మళ్ళీ నవ్వారు. కానీ నోవా తన పని ఆపలేదు. చివరికి ఆ మహానౌక సిద్ధమైంది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ప్రతి జంతువు జంటగా వచ్చి నౌకలోకి ప్రవేశించసాగింది. నోవా కూడా నౌకలోకి వెళ్ళాడు. ఆకాశం ఒక్కసారిగా చీకటి అయింది. భారీ వర్షం మొదలైంది. రోజు రాత్రి ఆగకుండా వర్షం కురిసింది. నీరు మెల్లగా పెరుగుతూ నినవే పట్టణాన్ని ముంచెత్తింది. చివరికి మొత్తం పట్టణం నీటిలో మునిగిపోయింది. నౌకలో ఉన్న నోవా జంతువులతో కలిసి బయట ప్రపంచాన్ని కిటికీ ద్వారా చూస్తూ నిలిచాడు. బయట విధ్వంసం, లోపల శాంతి. మెల్లగా నీరు తగ్గడం ప్రారంభమైంది. ముంచెత్తిన ఆ ప్రవాహం తన శక్తిని కోల్పోతూ వెనక్కి వెళ్ళసాగింది. భూమి మళ్ళీ కనిపించడం మొదలైంది. మట్టి ఎండిపోవడం ప్రారంభమైంది. నినవే తన రూపాన్ని మళ్ళీ తిరిగి పొందుతోంది. నీరు తగ్గిపోయింది. భూమి మళ్ళీ కనిపించింది. ఆ సమయంలో దేవుడు ఒక పావురాన్ని పంపించాడు, నోవాకు తెలియచేయడానికి ఇప్పుడు తిరిగి వెళ్ళే సమయం వచ్చింది అని. ఆ పావురం ఆశతో నౌక వైపు ఎగిరింది. నోవా నౌక చివరికి భూమిని తాకింది. దీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన కళ్ళ ముందుకు కొత్త జీవితం కనిపించింది. జంతువులు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. భూమి మళ్ళీ జీవంతో నిండింది. ప్రళయం ముగిసింది. కానీ అది ఒక ముగింపు కాదు. దేవుని కృపతో కొత్త ప్రారంభం మొదలైంది. కాలం గడుస్తూ నినవే మళ్ళీ తన అందాన్ని పొందింది. మనిషి మళ్ళీ జీవితం నేర్చుకున్నాడు. ఆకాశం వైపు చూసినప్పుడు ఒక సత్యం స్పష్టమైంది. అన్నిటికీ మించి ఉన్న శక్తి ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఆ శక్తి ప్రేమతో నడిపిస్తుంది, రక్షిస్తుంది. అదే దేవుడు.